ఫిలిపీన్స్ గుర్తొస్తుంది నాకు ఇట్లా చూస్తే. ఫారెన్ కష్టాలు ఇక్కడ ఉంటాయి. రోవర్స్లో అనే షాప్స్ ఎక్కడ ఉంటే అక్కడ ఉంటాయి అన్నమాట, డీమార్ట్ లాగా. హే పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు అయితే మేము బయటకు వెళ్తున్నాము. హాలిడేస్ ఇచ్చారనమాట 10 days. సో ఈ 10 daysలో కొంచెం బయటికి వెళ్దాము అనుకుంటున్నాము. రూమ్లో ఉండి చిరాగ్గా ఉంది, బద్ధకంగా తయారైపోతున్నాము. సో ఈరోజు అయితే ఒక ప్లేస్కి వెళ్తున్నాము. సో ఆ ప్లేస్ ఏంటి అనేది నేను బయటకు వెళ్ళిన తర్వాత చెప్తాను. సో వ్లాగ్ అయితే చూసేసేయండి. సో వ్లాగ్ స్టార్ట్ అవ్వకముందు ఏం చేయాలో తెలుసు కదా, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్. ఏం నవ్వుకుండా వచ్చినావు? సో గైస్, నా ఫ్లాట్ గేట్ ఎలా ఓపెన్ చేయాలో తెలుసు కదా, లాస్ట్ వీడియోలో చూసి ఉంటారు. ఇట్లా ఓపెన్ చేయాలి. సో ఇది మా కమ్యూనిటీ. దానికైతే మేము విక్టోరియా స్క్వేర్కి వెళ్తున్నాం అనమాట. చాలా బాగుంటుంది ఆ ప్లేస్, కానీ మేము ఇంతవరకు వెళ్ళలేదు. సరే ఈ హాలిడేస్ కదా ఎలాగో అనేసి సో వెళ్దాము అనుకుంటున్నాము. నేను, రేచల్, ఇంకొక అమ్మాయి వస్తుంది. సో తెలుసు కదా, మన అమ్మాయిలతోనే పోతాం ఎక్కువ. సో అక్కడికైతే వెళ్తున్నాము. అక్కడికి వెళ్ళిన తర్వాత ఎలా ఉంటుంది ఏంటి ఆ ప్లేస్ అనేది చూపిస్తా. ఎండ మాత్రం ఫుల్ ఉంది, 30 degrees 40 degrees 30 degrees ఉంది. సో చలో లెట్స్ గో. సో ఇప్పుడు నాకు హాలిడేస్ కాబట్టి నేను ఆ ప్లేస్కి వెళ్తున్నా, కానీ వింటర్ సీజన్లో కూడా నేను ఒకసారి ఆ ప్లేస్కి వెళ్ళి నేను చూపిస్తాను అది ఎట్లుంటుంది ఏంటి అనేది. షార్ట్స్లో పెట్టాను కదా మా అపార్ట్మెంట్ ఫ్రూట్స్ అమ్ముతారు అని. సో చూసేసేయండి, ఇదే అనమాట ఫ్రూట్స్ మార్కెట్. సో ఇదే ఫ్రూట్స్ మార్కెట్. ఫిలిపీన్స్ గుర్తొస్తుంది నాకు ఇట్లా చూస్తే. సో మా అపార్ట్మెంట్ ముందు ఇట్లయితే పెడతారనమాట, అన్నీ దొరుకుతాయి. యాక్చువల్లీ ఈరోజు నేను బర్త్డే షాపింగ్ చేద్దామా అనుకున్నా, బట్ ఆల్ ఆఫ్ సడన్ ప్లాన్ అయితే చేంజ్ అయిపోయింది. వేరే ప్లాన్ అనుకున్నాం. లెగడమే 11:30కి లేస్తాము. ఎక్కడికో వెళ్దాము అనుకుంటాము, అది అవ్వదు. ఈవినింగ్ టైంలో అయితే అవుతుంది, ఆ షాప్ క్లోజ్ చేసి ఉంటుంది. సో ప్లాన్స్ అన్నీ ఫ్లాప్ వెళ్దాం అనుకుంటాం, ఏదో చేద్దాం అనుకుంటాం, కానీ అవ్వదు. అట్లుంటుంది మరి. ఎండ మాత్రం ఫుల్ కొడుతుంది. సో నీడని ఎత్తుకుండా పోతున్నాం. మన జనాలు ఎట్లుంటామంటే, మంచు వచ్చినప్పుడు మంచు పడుతుంది, చలి పెడుతుంది అంటాం, ఎండ కొడుతున్నప్పుడు ఎండ వస్తుంది అని అంటాం. అన్నీ మనమే. అంటే బస్ స్టాండ్స్ అనమాట ఇక్కడ కంట్రీలో. అండ్ ఇవన్నీ డాలర్స్ ఎక్స్చేంజింగ్. మా ఫీజు కట్టడానికి ఇక్కడికే వస్తామన్నమాట, డాలర్ ఎక్స్చేంజింగ్. బాగుంది గైస్, చెప్పిగా నా అలాగే. మా చెల్లిలో మోటో ఇండియన్ ప్రొడక్ట్స్ కూడా దొరుకుతాయి అన్నమాట దీంట్లో. చాలా బాగుంటుంది ప్లేస్, అలాగే సేమ్ అది కూడా, కానీ కింద వరకే, పైన ఏమి ఉండదు. ఇంకా 6 minutes గో. గైస్, రేచల్కి స్కర్ట్ చూస్తే ఎవరిలా ఎట్లా అనిపిస్తుంది? ట్రైబల్ పీపుల్ వేసుకుంటారు చూడండి ఈ అవుట్ఫిట్, అట్లుందంట. ఇంకైతే వచ్చినాము, గుమ్సుమ్కి రాలేదు ఇంకా. సో గుమ్సుమ్కి దగ్గరలో ఉన్నాము. ఆ సబ్వే నుంచి వెళ్ళాలి, కానీ ఫోన్ దొంగతనం చేస్తారు అనేసి ఇటు నుంచి అయితే ప్రిఫర్ చేస్తున్నా, ఈ సిగ్నల్ నుంచి. చాలా టైం ఉంది ఇక్కడ. సో బాకు ఇంట్లో కూడా డ్రెస్సెస్ చాలా ఉంటాయి, బాగుంటాయి, కానీ కాస్ట్ ఎక్కువగా ఉంటాయి. సబ్బే అంటే కింద నుంచి పోతాం, అటు కింద స్టెప్స్ నుంచి అట్లా పోతాం అనమాట. సో ఇది క్లాక్ టవర్. We came near to the clock tower. బెరన్ గోల్డ్ అండి. So guys, that is Gumsum. that is Gum. ఇది సుమ్ అనమాట ఇటు సైడ్. సో వెళ్తున్నాం, దగ్గరికి అయితే వచ్చినాము. ఈ రోడ్ అంతా కొంచెం మోడలింగ్ చేస్తున్నారు మొత్తం. ఇక్కడికైతే వచ్చాము. అండ్ అదైతే మజ్జిగ తాగేదన్నమాట. అండ్ కానీ నాకైతే టేస్ట్ నచ్చదు, చాలామంది బాగున్నాయి అని అంటారు, బట్ ఐ డోంట్ లైక్.
ఇక్కడ నుంచి నా సిగ్నల్ దగ్గర మొక్కజొన్న పొద్దున స్మెల్ వస్తుంది. 100 రూపీస్. ఫారెన్ కష్టాలు ఇక్కడ ఉంటాయి. 100 రూపీస్. ఓ ఎంజాయ్ చేస్తున్నారు అనుకుంటారు. కొంచెం ముందుకైతే వచ్చిన గుమ్సుమ్కి ముందు. అండ్ ఇక్కడైతే వాటర్ ఫాల్స్ ఉంటాయి, చూద్దాం రండి. నెల్లగా ఎట్లా కనిపిస్తున్నానో తెలియదు, కానీ మీకు ప్లేస్ అనిపించాలి. అది వాటర్ ఫాల్స్. గుర్రం తట్టుకోవాలి, ఏం చేయాలి గుర్రం. ఇది గైస్ ప్లేస్. నెక్స్ట్ అయితే ఇంకా మేము వేరే ప్లేస్కి వెళ్తున్నాము. చలో లెట్స్ గో. గైస్ ప్లేస్ చూడండి, అది ఎంత బాగుందో. వాటర్ ఈ ఎండకి చిల్ అవ్వడానికి ప్లేస్ చాలా బాగుంటుంది. సో ఈ స్కూల్ కూడా ఒకసారి వెళ్దాము అనుకుంటున్నాము. లెట్స్ గో. సో తినే అనమాట మా ఫ్రెండ్, సో పాకిస్తాన్ ఫ్రెండ్. లెట్స్ గో. మా పాకిస్తాన్ వాళ్ళకి ఇండియా వాళ్ళకి మంచి బాండ్ ఉంటుంది అనమాట స్టూడెంట్స్కి. బయట ఎలా అనుకుంటారో ఏమో తెలీదు, కానీ నేను గుమ్సుమ్ వ్లాగ్ తీయాలి అంటే ఇట్ టేక్స్ మచ్ టైం అనమాట. సో లిటరలీ వన్ డే దానికి గుమ్సుమ్ కన్నా పెట్టుకొని వెళ్ళాలన్నమాట. బికాస్ చూపిస్తా చూడండి ఎందుకో. మొత్తం ఐఫోన్సే ఉంటాయి, మొత్తం అన్ని స్టోర్స్ కూడా మొత్తం ఐఫోన్సే ఉంటాయి. అందుకే మొత్తం ఎలక్ట్రానిక్స్. ఒక రోజు పట్టిద్ది అనమాట ఇదంతా చూపించడానికి. బట్ సూన్ చూపిస్తా. మాల్స్లో ఎక్కువ మనకి మాల్స్లో, ఈ మాల్లో అయితే ఎక్కువ ఐఫోన్స్ ఇంకా స్క్రీన్ కార్డ్ చేయడం కానీ ఇవన్నీ ఈ మాల్లోనే ఉంటాయి అన్నమాట. చాలా ఎండగా ఉంది అనేసి సాయంత్రం అయితే పోదాం అనుకుంటున్నాం విక్టరీ స్క్వేర్కి. సో గుమ్సుమ్లో మొత్తం బట్టల సెక్షన్ పైకి వస్తాయి. సో ఇదంతా బట్టల సెక్షన్ అన్నమాట. కాస్ట్ ఎక్కువ ఉంటాయి, కాస్ట్ తక్కువ ఉంటాయని ఎక్స్పెక్ట్ చేయకండి. ఒక ఓష్ బజార్లోనే కాస్ట్ తక్కువ ఉంటాయి అంతే. వావ్, నేను లాస్ట్ టైం షూట్ చేద్దాం అనుకున్నాను. లాస్ట్ టైం షూట్ చేద్దాము అనుకున్నా కానీ మిస్ అయింది. గుమ్సుమ్లో ఇవన్నీ పెడతారనమాట. వీళ్ళ కంట్రీలో వీళ్ళు హ్యాండ్మేడ్, వీళ్ళ రిచువల్స్, వీళ్ళ ట్రెడిషనల్ ఏమైనా ఉంటారు కదా, లైక్ సైన్ ఉంటుంది కదా. సో వాళ్ళ క్యాప్స్ కానీ అవన్నీ బ్యాగ్స్ ఇవన్నీ హ్యాండ్మేడెడ్ అనమాట. సో ఇవన్నీ ఇక్కడ ఉంటాయి. సో కాస్ట్ కూడా కొంచెం ఎక్కువ అనిపిస్తుంది, ఎందుకంటే వాళ్ళంతా కష్టపడి చేసినందుకు ఆ మాత్రం కాస్ట్ పెట్టాలి. సో దిస్ ఈజ్ హౌ ఇట్ లుక్స్ లైక్. మొత్తం ఈ స్టోర్ అంతా ఇట్లానే ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇఫ్ ఇన్ కేస్ ఈ కిర్గిస్తాన్కి సిగ్నల్గా ఏమైనా తీసుకెళ్ళాలి అనుకుంటే యూ కెన్ కమ్ హియర్ గైస్. చాలా బాగుంటుంది ప్లేస్ అయితే. ఎవ్రీథింగ్ విల్ బి గుడ్. చిన్ని చిన్ని డాల్స్, హ్యాండ్మేడ్ అన్నీ. సో చలో, ఇది గుమ్సుమ్కి పైన ఫ్లోర్లో ఇట్లుంటుంది అనమాట. ఇవి చూడండి ఎట్లున్నాయో. సో గైస్ ఇటు సైడ్ ఒకటి ఉంటుంది. సో ఇదంతా మొత్తం అదే అనమాట షాపింగ్ ఏరియా. సో వీళ్ళ కిర్గిస్తాన్ సైన్కి బిష్కేక్ వాళ్ళ రిచువల్స్ కానీ ఇంకేమైనా గుర్తుగా తీసుకెళ్ళాలి అనుకుంటే ఇక్కడికి వచ్చేయచ్చు. ఫారినర్స్ కూడా ఇక్కడికి వచ్చి తీసుకుంటారు. చెస్ పైకి వచ్చేస్తే మొత్తం రిపేరింగ్ షాప్స్, కెమెరాస్ ఇవన్నీ ఇవే ఉంటాయి, ఎలక్ట్రానిక్స్ ఉంటాయి అన్నమాట పైన. సో కింద ఐఫోన్స్, మధ్యలో ఫ్లోర్లో సెకండ్ ఫ్లోర్లో ఏమో లైక్ కిర్గిస్తాన్కి సంబంధించిన రిచువల్స్ వాటన్నిటి ఉంటాయి. అండ్ పైన వచ్చేస్తే ఈ కంప్యూటర్ మెషిన్స్, కెమెరా ఇవన్నీ ఉంటాయి. అండ్ పైన ఫ్లోర్కి వెళ్ళేస్తే ఫుడ్ ఉంటుంది అనమాట. సో వీఆర్ గోయింగ్ దేర్ ఇట్సెల్ఫ్. వీఆర్ గోయింగ్ టు ద ఫుడ్ ఏరియా నౌ. లెట్స్ సీ హౌ ద ఫుడ్ విల్ బి దేర్. So we came up here. This is all food section. I thought something and I was shooting something, guys. I want to show you Victoria Square. And I was shooting this Gunsum. This is
how it looks like. I don't know, I should buy GoPro guys and I should search here. ఎవరైనా గిఫ్ట్ ఇస్తే బాగున్న బర్త్డేకి GoPro యూట్యూబ్ బ్లాగ్స్ తీసుకోండి. సినిమా హాల్ కూడా ఉంటుంది ఈ మాల్లో. Many of our Indians can come here and Pakistan people used to come here అనమాట. సో లక్మాన్ అండ్ అక్కడ ఉస్మాన్ కబేబ్ అని ఒకటి ఉంటుంది. సో యూ కెన్ కమ్ హియర్ ఫర్ ద ఫుడ్. దగ్గరికి అయితే వచ్చినాం అనమాట. సో షార్ట్ కూడా పెడతాను చూడండి దీనికి ఫుడ్ గురించి. సో ఇట్ వాజ్ గుడ్, చాలా బాగుంది. రష్యన్ ఫుడ్, చికెన్ నాట్ బీఫ్. ఓకే, I guess for spicy. ఆఫ్టర్ కమింగ్ అవుట్ సైడ్ గుమ్సున్కి బయటకు వచ్చిన తర్వాత ఇక్కడైతే మనకి ట్యాక్సీస్ ఉంటాయి అన్నమాట. సో ట్యాక్సీస్ తీసుకొని వెళ్ళొచ్చు. సో ఇదంతా గుమ్. అండ్ చాలా మందికి డౌట్ వస్తుంటుంది మేము షాపింగ్ అంటే నార్మల్ యూటెన్సిల్స్ కానీ లైక్ వెజిటబుల్స్ కానీ ఫ్రూట్స్ కానీ ఎక్కడ తీసుకుంటామో ఏంటి అనేది. డీమార్ట్ లాగా ఇక్కడ మాకు గ్లోబస్ అనేది ఒకటి ఉంటుంది అనమాట. సో గ్లోబస్లో షాప్ చేస్తాం మేము. సో దిస్ ఈజ్ గ్లోబస్. ఈ గ్లోబస్లో అనే షాప్స్ ఎక్కడ ఉంటే అక్కడ ఉంటాయి అన్నమాట. డీమార్ట్ లాగా అంటే బట్టలు ఏమి ఉండవు కానీ నార్మల్గా వెజిటేబుల్స్ అవి ఉంటాయి. గ్లోబస్లో అయితే ఇట్లా ఉంటుంది అనమాట. మొత్తం అన్ని బ్రెడ్ ఐటమ్స్ అన్నీ ప్రతిదీ ఉంటుంది. సో యూ కెన్ కమ్ హియర్. సో అసలు ఇవే బాగా తినేవాళ్ళం నేను రేపులు అయితే ఫస్ట్ టైంలో. మొత్తం ఇవే తినకుండా బతికేవాళ్ళం. లైక్ చాలా బాగుంటుంది. ఫస్ట్ టైంలో ఇవే బాగుంటాయి. హాస్టల్లో ఉన్నప్పుడు వీ యూస్ టు ప్రిఫర్ దిస్ అనమాట. Oh, sorry. ఇవన్నీ ఉంటాయి. చిప్స్ అండ్ వాటర్ బాటిల్, సోడా అన్నీ అన్నమాట. అంటే ఇదంతా వైన్ సెక్షన్. ఇలా అన్నీ ప్రతిదీ ఉంటుంది అన్నమాట. ఎగ్స్, చిప్స్ ఏరియా అండ్ ఇవన్నీ మిల్క్స్ అన్నమాట. కౌ మిల్క్ ఉంటుంది. మేము ఇండియన్స్ అయితే కౌ మిల్క్ ఎక్కువ ప్రిఫర్ చేస్తాము తీసుకోవడానికి. అంటే ఇంకా ఇలానే ఉంటుంది ఇంకా మొత్తం. ఇవన్నీ చాక్లెట్ ఏరియా ఇదంతా. ఐ డోంట్ వాంట్ టు షో మచ్, ఇంకా లాగ్ చేయాలి అనుకోవట్లేదు పెద్దగా. ఇదంతా చీజ్, పన్నీర్ ఇవి. విక్టరీ స్క్వేర్ దగ్గర మొత్తం పార్క్ అనమాట. సో అక్కడ ప్లేస్ అనమాట మనం వెళ్ళేది. దాని నుంచి వెళ్దామని చెప్తున్నా కదా. సో అది ప్లేస్. సో దిస్ ఇస్ ఆల్ పార్క్. నాకు అవుట్ ఆఫ్ కంట్రీస్లో పార్క్స్ ఒక్కటే నచ్చుతాయి అనమాట. చాలా పీస్ఫుల్గా ఉంటుంది. ఈవినింగ్ వాకింగ్కి కానీ అలా పీస్ఫుల్గా కూర్చోడానికి బాగుంటుంది అనమాట. చాలా పెద్దది పార్క్. అండ్ ఫస్ట్ అయితే అక్కడికి వెళ్దాము. అక్కడికి వెళ్ళి తర్వాత ఇక్కడికైతే వద్దాము. సో చలో లెట్స్ గో. అక్కడికి వెళ్ళిన తర్వాత చూపిస్తాను. అండ్ మస్జిద్ ఖాస్ ఎవరైనా ఎక్కాలి అనుకుంటే సో మ్యాక్సిమం ఇక్కడ ఆగుతాయి అనమాట మస్జిద్ ఖాస్. ఈ గల్లీ ఇక్కడ నుంచి అక్కడ వరకు కూడా మొత్తం మస్జిద్ ఖాసే ఆగుతాయి. సో నో నీడ్ టు వరీ. గుమ్సున్ దగ్గరకు వచ్చి మీరు ఎక్కొచ్చు. లేదంటే అల్లామదీన్ బజార్లో అయితే ఈజీగా ఉంటుంది మీకు. సో మొత్తం అన్ని అల్లామదీన్లోనే ఉంటాయి. సో చలో మొత్తానికి అయితే అన్నీ తిరుగుకుండా గుమ్సున్కి వెళ్ళి సో ఈవినింగ్ టైంలో వద్దాము బాగుంటుంది అని అయితే ఇక్కడికి వచ్చినాము. చాలా బాగుంటుంది. అండ్ మోర్ ఓవర్ ఇంకా వింటర్ సీజన్లో అయితే ఇంకా చాలా బాగుంటుంది అనమాట. సో చలో లెట్స్ సీ. మనం విజిట్ చేయాల్సిన ప్లేసెస్లో ఇదొకటి అనమాట. చాలా చాలా బాగుంటుంది. చూడండి ఎంత బాగుంటుందో. చూడండి
ఎంత బాగుందో. సో ఆ ప్లేస్కి అయితే వెళ్తున్నాను. ఆ ప్లేస్కి వెళ్ళిన తర్వాత చూపిస్తాను. సో రీజన్ ఏంటి, ఇక్కడ World War II అయినప్పుడు సో సోల్జర్స్ చాలామంది ఇక్కడ చనిపోయినారు అనమాట. సో దానికి గుర్తుగా ఇదంతా పెట్టినారు. అండ్ లైక్ ఎట్లా అంటే వెల్కమ్ హోమ్, లైక్ వీళ్ళ కంట్రీకి వెల్కమ్ హోమ్ లాగా వీళ్ళు ఇలా కట్టించారనమాట. అండ్ దిస్ ఈజ్ హౌ ఇట్ లుక్స్ లైక్. అండ్ చాలా చాలా మంచి ప్లేస్. సి సోల్జర్స్, చోటా సోల్జర్ ఎంత బాగున్నారు చూడండి. దిస్ ఈజ్ హౌ. అండ్ మంచి టైంలో కూడా ఇట్లా వెలుగుతూనే ఉంటుంది అనమాట ఇది. సో లైక్ దిస్. సో ఇదంతా పక్కన ఏరియా అనమాట. సో చెప్పాను కదా, సోల్జర్స్ World War IIలో ఇక్కడే మ్యాక్సిమం చనిపోయారనమాట ఆ వార్లో. సో ఆ సోల్జర్స్కి గుర్తుగా ఇదైతే కట్టించారనమాట. అండ్ ఇట్ లుక్స్ లైక్ దిస్. చాలా చాలా బాగుంటుంది ఈ ప్లేస్కి. అండ్ యూ షుడ్ మస్ట్ విజిట్ దిస్ ప్లేస్. ఈవినింగ్ అయితే చాలామంది వస్తున్నారు అనమాట ఇక్కడ. చాలా చాలా బాగుంది. మన వాళ్ళు ఫొటోస్ తీసుకుంటున్నారు ప్రస్తుతం అక్కడ. అండ్ దిస్ ఇస్ హౌ ఇట్ లుక్స్. So guys, please like, share and subscribe to my channel. Bye bye.